హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మనం ఒక రెసిడెన్షియల్ డెవలప్ అయ్యే లొకేషన్లో మెయిన్ 100 ఫీట్ రోడ్కి కనెక్టివిటీతో మనకు ఒక కమర్షియల్ ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇది ఎగ్జాక్ట్గా మనకు పటాన్ చెరువు నుంచి టువర్డ్స్ కర్దనూరు వెళ్ళే 100 ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ల్యాండ్ అనేది లొకేట్ అయి ఉందండి. ఈ సరౌండింగ్ లొకాలిటీలో మనకు హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్స్ లొకేట్ అయి ఉన్నాయి. ఎవరైతే మెయిన్ రోడ్ కమర్షియల్గా కనెక్టెడ్గా ఉన్న ల్యాండ్లో అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేయాలన్న ప్లానింగ్ ఉన్న వాళ్ళు, లేదా కమర్షియల్ యాక్టివిటీ కోసం ల్యాండ్ చూస్తున్న వాళ్ళకి ఈ ల్యాండ్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి. దీనికి మనకు రోడ్ సైడ్ ఫ్రంటేజ్ వచ్చేసి 150 ఫీట్ అండి. అండ్ ప్రపోజల్ 200 ఫీట్ రోడ్ లాగా కూడా మన కర్దనూరు రోడ్ అనేది ప్రపోజల్ ఉంది. ప్రజెంట్ అయితే మనకు 100 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంది. ఫ్రంట్ సైడ్ మనకు కమర్షియల్గా పెట్రోల్ బంక్ లొకేట్ అయి ఉందండి. బ్యాక్ సైడ్ మనకు అడిషనల్గా 1000 స్క్వేర్ యార్డ్ స్పేస్ ఉంది. టోటల్గా మనకు టోటల్ ల్యాండ్ ఏరియా అంతా 5600 స్క్వేర్ యార్డ్స్, 1.15 ఎకర్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ రోడ్ వైజ్గా చూసుకుంటే మనకు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి జస్ట్ 150 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే మనకి ల్యాండ్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఈ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ తోటి కమర్షియల్ ల్యాండ్ కోసం చూస్తున్న వాళ్ళకి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు వీడియో మీద డిస్ప్లే చేస్తున్నాను. దీని సరౌండింగ్ లొకాలిటీలో రామ్కే, మిర్చి ఇలాంటి రెప్యూటెడ్ కంపెనీస్ హైరేజ్ గేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి స్టే చేస్తున్నారండి. పైగా ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్తో లొకేట్ అయిన ల్యాండ్ కాబట్టి ఇందులో హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి ప్రీ అప్రూవల్ పర్మిషన్ కూడా దొరుకుతుంది. మీరు హైరేజ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ చేయాలన్నా దాని సూటబుల్గా ఈ ల్యాండ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు వీడియో మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ల్యాండ్ డైమెన్షన్ వచ్చేసి ఎల్ షేప్లో ఉంటుందండి. ఫ్రంట్ సైడ్ మాత్రమే కమర్షియల్ యాక్టివిటీ ఉంది. బ్యాక్ సైడ్ మనకు ఓపెన్ ల్యాండ్ అనేది అలాగే ఉంచారు. టోటల్ ల్యాండ్ మొత్తం మనకు సేల్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్.